హాయ్, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. రే, ఏమైంది వాడికి? వాడికి వడదగిలిందంటరా. అవునా? పొద్దు నుంచి ఆకలి అవుతున్నావా? ఎక్కడ పడుతున్నారు? అది కాదురా. అది కాదురా కాదు, ఎక్కడ? చెప్పేదినరా. నాకు వద్దురా బాయ్, ఎక్కడ పెడతాను చెప్పు నువ్వు నాకు. అట వస్తున్నా. నస్తా 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 వడా పాహు స్మెల్ గోగులాడుతుందిగా. తీరిందా దోల తీరిందా? అరే మామ, ఏమైందిరా? ఉన్నావా పోయావా? మామ, వడదగిలిందాను, వడదెబ్బ తగిలిందిరా. వడతగిలింది కాదు మామ, వడదెబ్బ తగిలింది. దెబ్బ చెప్పటం మర్చిపోయా. నువ్వు దెబ్బ మర్చిపోవడం వల్ల నాకు దెబ్బ తగిలిందిరా. ఏం కాదులే మామ. ఇప్పుడు ఎండాకాలంలో ఫుడ్ కోసం మా తాపలాట. మామ, సిలిండర్లో గ్యాస్ అయిపోయిందిరా. నేనేం తిన్నావురా? పప్పు మామ. అది తిన్న తర్వాత వచ్చే గ్యాస్తో నింపి. రే, నాకేదో స్మెల్ వస్తుంది, కొంప తీసి నువ్వు. సారీ రా, లేదా బయటికి వెళ్ళి తినేసి వద్దాం పారా. ఇప్పుడు డబ్బులు లేవు, సాయంత్రం జీతాలు పడతాయి, కుమ్మేద్దాం. అరే ప్లీజ్ రా, ఆకలి అవుతుందిరా. సరే, లోపలికి వెళ్ళి ఎక్స్ తీసుకురాపో. ఎండాకాలం వస్తే ఇలాంటి ట్రిక్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్యాస్ పోతే కూడా పని లేదు మనకి. ఇప్పుడు విశ్రాంతి అన్నమాట. అమ్మ నాయనా, ఓయమ్మ ఫేస్ టు ఫేస్. ఇదేందా ఇదా? ఓయమ్మ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఒక అతను ప్రతి బయట తిరిగే మగవాడికి ఒక ఆదర్శం, నిదర్శనం. నుంచి కాపాడుకోవడానికి సో బీ సేఫ్, డ్రింక్ వాటర్ హై అండ్ డ్రింక్ జ్యూసెస్, డ్రింక్ సోడా, ఇంకేమైనా ఉంటే అన్ని డ్రింక్ చేసేసి, ఆల్కహాల్ తప్ప అన్ని డ్రింక్ చేయండి. సో ఎండ నుంచి మిమ్మల్ని కాపాడుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట ఉంటుంది అన్నమాట, కొట్టండి. సో సైనింగ్ అవుట్, రైజిక్ ఫణీంద్ర, బాయ్. పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.